ఆయుధాలు వదిలేయడంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు. తుపాకులను వదిలేస్తామని, ఫిబ్రవరి వరకు సమయం ఇవ్వాలని లేఖలో కోరారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకు లేఖ రాశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు కాల్పులు విరమించాలని లేఖలో తెలిపారు. ఆయుధాలు వదిలేయడంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు. తుపాకులను వదిలేస్తామని, ఫిబ్రవరి వరకు సమయం ఇవ్వాలని లేఖలో కోరారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకు లేఖ రాశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు కాల్పులు విరమించాలని లేఖలో తెలిపారు. కూంబింగ్ ఆపేస్తే ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, షాలిని భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజైతే ఒక లేఖ విడుదల చేసింది. ఈ లేఖ సారాంశం ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్, మరో విశ్వభూషణ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్, మరోవైపు మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ కు ఈ లేఖ పేరు మీద విడుదల చేసినట్టు తెలుస్తుంది. అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ఎంఎంసి జోన్ ఈ 3 రాష్ట్రాలకైతే ఒక విజ్ఞప్తిని అయితే ఈ లేఖ ద్వారా విడుదల చేశారు. ఆయుధాలను వదిలేస్తామని ఈ లేఖ సారాంశం అయితే మనకు తెలుస్తుంది. ఆ పార్టీ యొక్క సెంట్రల్ కమిటీ సభ్యుడైనటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు కోమ్రేడ్ సోను దేశ ప్రపంచ పరిస్థితులను విశ్లేషించి ఆయుధాలను ఈ రోజు విడనాడుతున్నామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఆయుధాలను వదిలేస్తాం అంటే కొన్ని నెలల పాటు అని కూడా ఈ లేఖలో సారాంశం అర్థమవుతుంది. సీఎంఎం పూర్తిగా ఆమోదించింది. ఈ ఆమోదం ప్రకారం ఈ రోజు ఈ లేఖ విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయుధ పూర్తయినటువంటి కార్యకలాపాలు మరి కొద్ది రోజులైతే విడనాడుతామని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఆయుధాలు వదిలేయడం ద్వారా 3 రాష్ట్ర ప్రభుత్వాలకి సమ్మతి కావాలని కూడా ఈ లేఖ ద్వారా అయితే అర్థమవుతుంది. సామూహికంగా అమలు చేస్తూ 2026 వరకు మార్చి 31 వరకు అయితే ఈ టీఎల్జీఏ దాడులు ఉపసంహరించుకుంటామని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం మావోయిస్టులు ఇప్పటికీ ముఖ్యమైన నేతలైతే ఎన్కౌంటర్ లో మృతి చెందడం తోటి ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే ఈ కమిటీ ద్వారా ఈ లేఖ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. ప్రభుత్వాలు కూడా ఈ చర్యలు తీసుకొని మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లు అయితే విడనాడాలని కూడా వ్యతిరేక ఆపరేషన్లు అయితే నిలిపివేయాలని చెప్పి కూడా ఈ లేఖ సారాంశం అర్థమవుతుంది. అందుకు అనుగుణంగా ఈ రోజు కేంద్ర కమిటీ అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ఈ రాష్ట్ర 3 ప్రభుత్వాలు ఆమోదం తెలపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. డిసెంబర్ 15, 2026 నాటికి ప్రభుత్వం ఈ స్పందించి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే శాంతి చర్చలకు కూడా సిద్ధం అని చర్చలకు కూడా సిద్ధం అవుతుందని కూడా ఈ లేఖ సారాంశం అర్థమవుతుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆపరేషన్ నిలిపివేయాలని, శాంతియుతంగా చర్చలు జరపాలని కూడా ఈ లేఖ సారాంశం అర్థమవుతుంది. గిరిజన ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వ్యక్తులందరూ ఈ సహకరించాలని కూడా చెబుతున్నారు. ఏదైనప్పటికీ ఎంఎంసి జోన్ తరఫున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఈ లేఖ విడుదల చేసింది. దీనికి ప్రధానమైన కారణం ఎందుకంటే గత వారం రోజుల క్రితం ఏదైతే హిగ్మా మృతి తర్వాత మరికొంతమంది లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక హిగ్మా మృతితోటి ఒక శకం ముగిసినట్టు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం ఒకటి, మరోవైపు మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందడం ఒకటి, మరికొంతమంది ఇప్పుడు ముఖ్య నేతలు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు అయితే
ఈ రోజు లొంగిపోవడంతో అక్కడ మావోయిస్ట్ కి సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోవడంతో ఈ రోజు లేఖ విడుదల చేశారు. కొంతకాలం వరకు 3 నెలల పాటు ఆయుధాలు విడనాడతాం, శాంతి చర్చలకు సిద్ధం అవుతామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర బలగాలు ఇటు ఆంధ్ర సరిహద్దు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా కుమ్మింగ్ నిర్వహిస్తూ మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ లో నుండి కొన్ని చోట్ల ఉన్నటువంటి ఇటు విజయవాడ, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులను కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మీడియా ముందు చూపించడం, మరి కొంతమంది నిన్న ఆజాద్ మన ముఖ్య నేతలు కూడా లొంగిపోవడంతో మావోయిస్ట్ కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అమిత్ షా కూడా కొద్ది నెలల క్రితం చెప్పడం జరిగింది. అంటే 2020 నాటికి పూర్తిగా మావోయిస్టులను ప్రక్షాళన చేస్తామన్న నేపథ్యంలో ఈ రోజు మావోయిస్టులు ఆయుధాలు విడదనాడతామని కూడా లేఖను బహిరంగంగా విడుదల చేశారు. కేంద్ర కమిటీ నిర్ణయంతో స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ అయితే ఈ రోజు విడుదలైన పరిస్థితి అయితే కాన్పులో విరమిస్తామని కూడా చెబుతున్నారు శాలిని. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎప్పుడైతే ముఖ్య నేతలు ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు మృతి తర్వాత నుండి ఒక్కొక్కరుగా లొంగిపోవడం, ఇటు మావోయిస్టులను కూడా కేంద్ర బలగాలు అత్యాధిక ఆయుధాలతోటి కుమ్మింగ్ నిర్వహిస్తూ హెలికాప్టర్ల ద్వారా దాడులు చేస్తూ ఉన్నటువంటి మావోయిస్టులు పక్కా సమాచారంతో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మల్లోజులతో పాటు మరి కొంతమంది లొంగిపోయిన పరిస్థితి అయితే వాళ్ళు వీడియో ద్వారా కాన్ఫరెన్స్ ద్వారా కూడా వాళ్ళు లొంగిపోవాలని, ఆయుధాలు విడనాడాలని కూడా కేంద్ర కమిటీ సభ్యులు చెప్పడం, ఆ తర్వాత హిగ్మా పక్క సమాచారంతో అక్కడ ఉన్నటువంటి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరగడంతో పరిణామాలతోటి మావోయిస్టులు అయితే ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన మావోయిస్టులు కూడా ఏరువేతలో భాగంగా కేంద్ర కమిటీ ఇప్పటికే బలగాలు మోహరించి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రానున్న 5 నెలల పాటు మార్చి వరకు ఈ PLGA దాడులు కూడా నిలిపివేస్తామని చెబుతున్న, ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగిస్తామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకొని ఈ రోజు లేఖ విడుదల చేశారు. ఏదైనప్పటికీ మావోయిస్టులకి ఆ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ బూటకపు ఎన్కౌంటర్ చేస్తుందని 2 రోజుల క్రితం కూడా ఒక లేఖ అభయ్ పేరుతో విడుదల చేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ లో హిగ్మాన్ కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందను, ఆ తర్వాత తన సహచరులు కూడా మృతి చెందడం, మావోయిస్ట్ కీలక నేత మృతి చెందడం అందరికీ కోలుకోలేని దెబ్బని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మావోయిస్టు పలు కీలక ఆపరేషన్లు కూడా నిర్వహించారు. అంటే ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇటు ఎన్కౌంటర్ లో కేంద్ర బలగాలను కూడా అంతమంచిన ముఖ్యమైన నేత, ఇటు కీలక ఆపరేషన్ లో పాల్గొన్నాడు, ఎంతో మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ రోజు వాళ్ళు కేంద్ర బలగాలు మారేడుమిల్లిలో కూడా ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో మావోయిస్టు కీలక నేత మృతి చెందిన తర్వాత కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ లేఖ విడుదల చేశారు. ఈ లేఖ సారాంశం ముగ్గురు ఏదైతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సీఎంలు ఈ లేఖను ఆమోదించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈ రోజు లేఖ విడుదలతోటి కొంత మావోయిస్టులు అయితే ఎన్కౌంటర్ నిలిపివేస్తామని కూడా చెబుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు లేఖ విడుదల చేసింది. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు, సెంట్రల్ కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ సోను దేశ ప్రపంచ పరిస్థితులను కూడా అధ్యయనం చేసి ఈ రోజు నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఎన్కౌంటర్ లో ముఖ్య నేతలు చనిపోయినట్టు పరిస్థితి నేపథ్యంలో గైడెన్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. శాలిని. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.